రేషన్ బియ్యం అక్రమ రవాణా స్మగ్లింగ్ పై విచారణ కోసం ఏర్పాటైన సిట్లో సభ్యులను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిట్ బృందం సభ్యులుగా డీఎస్పీలు అశోక్ వర్ధన్ రెడ్డి, బాలసుందర్రావు, ఆర్ గోవిందరావును నియమించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్లు వైసీపీ ప్రభుత్వంలో అంటకాగారనే ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీలో చిన్నారుల మిస్సింగ్ ఇష్యూపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. ఈ వ్యవహారంపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఏపీ సీఎస్ వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఏపీలో 3,000 మంది బాలికలు తప్పిపోయిన ఇష్యూకి సంబంధించి నివేదిక ఇవ్వాలని గతంలో ప్రభుత్వానికి ఆదేశాలిచ్చినట్టు స్పష్టం చేసింది. 2025వ సంవత్సరం జనవరి 20వ తేదీలోగా డాక్యుమెంట్లతో తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో యువతిపై కత్తితో దాడి కలకలం రేపింది. ఈ ఘటనపై మంత్రి సవిత సీరియస్ అయ్యారు. దాడి చేసిన ఉన్మాది పులయప్పను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఎస్పీ విద్యాసాగర్ను ఆదేశించారు. ప్రేమించాలంటూ యువతిపై ప్రేమోన్మాది దాడి చేసిన విషయం తెలిసిన వెంటనే ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. పరారీలో ఉన్న నిందితుడిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలన్నారు. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ను పోలీసులు అనంతపురానికి తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అనంతపురం 4వ పట్టణ పిఎస్లో తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధిగా సంగా తేజస్విని ఫిర్యాదు చేశారు. దీంతో అనిల్ను పోలీసులు అనంతపురానికి తీసుకొచ్చారు. నేడు జడ్జి ముందు అనిల్ను హాజరుపరిచే యోచనలో పోలీసులున్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలో 7గురికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 8,56,733 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన బాధితులు ఇటీవలే అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందారు. వారి వైద్యుల ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ చెక్కులని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అందించారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఖరారయ్యాయి. రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 10:30 సమావేశాలు ప్రారంభమవుతాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలు మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, రుణమాఫీ, హైడ్రా, మూసీ ప్రక్షాళన, రైతు భరోసా వంటి కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ సచివాలయంలో రేపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. రేపు సాయంత్రం 6:05 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఈ మేరకు అన్ని విభాగాలకు సంబంధించిన చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నత అధికారులు ఆవిష్కరణ వేడుకలకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాలేకపోతున్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ కు లేఖ రాశారు. తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రత్యేక గుర్తింపు, పోరాటానికి ప్రతీక అన్నారు. ముందస్తు కార్యక్రమాలు, పార్లమెంటు సమావేశాలు ఉన్నందున విగ్రహావిష్కరణకు రాలేకపోతున్నామని లేఖలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశమైంది. పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రేపటి నుండి అసెంబ్లీ మండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అధినేత కేసీఆర్ చర్చిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ వేదికగా ఛార్జిషీట్ రిలీజ్ చేశారు. మొత్తం 18 పేజీలతో కూడా ఛార్జిషీట్ 2ను హరీష్ రావు విడుదల చేశారు. రేవంత్ పాలనలో ఓట్లు, తిట్లు తప్ప ఇంకేమీ లేవని విమర్శించారు. గొప్పగా ప్రారంభించిన ప్రజా దర్బార్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎన్నిసార్లు వెళ్లారని ప్రశ్నించారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఏదని అడిగారు. ప్రతిపక్షాలు ఇచ్చించి ఛార్జిషీట్ కాదు, రిప్రజెంటేషన్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని పొన్నం ప్రభాకర్ చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఇచ్చిన ఛార్జిషీట్లను తాము రిప్రజెంటేషన్ గా భావించి వాటిని పరిశీలిస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుండే ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలుపెట్టారని పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు.
మైబాద్ జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పర్యటించారు. మరిపేడలోని అమృత్ మంచినీటి సరఫరా కేంద్రాన్ని, మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు. ఆ తర్వాత కండికొండ గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి శంకుస్థాపన చేశారు. గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని నారాయణ గార్డెన్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొని గట్కేసర్, మేడిపల్లి, కీసర మండలానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్దుర్తి నాగేష్ మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరుస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహం తలపైన కిరీటాన్ని తీసివేసి వేయటాన్ని తప్పుపట్టారు. కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ తగాదాలు రచ్చకెక్కాయి. మోహన్ బాబు, ఆయన కుమారుడు నటుడు మంచు మనోజ్ విడివిడిగా డయల్ 100కి ఫోన్ చేశారు. కుటుంబ ఆస్తులు తిరుపతి జిల్లాలోని శ్రీ విద్యానికేతన్ స్కూల్ వ్యవహారంలో తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగిందని సమాచారం. మరోపక్క మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకోలేదని మోహన్ బాబు పీఆర్ఓ మీడియాకి వివరణిచ్చారు. హనంకొండ జిల్లాలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్లోని రైల్వే సిగ్నల్లో సమస్య తలెత్తడంతో ఎక్కడికక్కడే రైళ్లు నిలిచిపోయాయి. హుజూరాబాద్, పరకాల వద్ద రైల్వే గేట్ కారణంగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ఇరిగేషన్ అధికారులు నాగార్జునసాగర్ డ్యాంని విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబు చేశారు. రాత్రి సమయంలో విద్యుత్ దీపాలంకరణలో సాగర్ అందాలు రమణీయంగా కనిపిస్తున్నాయి. దీంతో సాగర్ అందాలు వీక్షించడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రద్దు చేయాలని నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో డ్రైవర్ల కుటుంబాల బతుకులు రోడ్డున పడ్డాయని ఆటో డ్రైవర్ జాకీర్ చంద్రయ్యలు అన్నారు. వెంటనే ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మానవత్వాన్ని చాటుకున్నారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ సమీపంలో ఒక వ్యక్తికి ఫిట్స్ వచ్చి పడిపోయాడు. అటువైపు జాగింగ్ చేస్తూ వెళ్తున్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెంటనే స్పందించి తన వ్యక్తిగత సిబ్బంది సాయంతో ప్రథమ చికిత్స అందించారు. దీంతో పట్టణ ప్రజలు ఎస్పీని అభినందించారు. నెల్లూరు జిల్లా కందుకూరులోని విశ్వమంగళం సినిమా షూటింగ్ను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద విశ్వమంగళం సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సినిమా తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుని చిత్ర యూనిట్ శాలువాతో సత్కరించారు. ప్రకాశం జిల్లాలోని సచివాలయం ముందు ఓ వృద్ధురాలు నిరసన చేపట్టింది. మరిపూడి మండలం జవికుంటకు చెందిన రంగమ్మ తనకు ఉన్న పొలాన్ని 3 కుమారులకు సమానంగా పంచి 43 సెంట్ల భూమిని తన పేరు మీద ఉంచుకుంది. అయితే 43 సెంట్ల భూమిని చిన్న కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడానికి వెళ్లగా ఆ పొలాన్ని పెద్ద కొడుకు రమణయ్య తన పేరు మీద రాయించుకున్నారని తెలిసింది. దీంతో సచివాలయం ముందు వృద్ధురాలు రంగమ్మ నిరసన చేపట్టింది. దీంతో రెవెన్యూ అధికారులు స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని భారీ చోరీ జరిగింది. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ కాలనీలోని ఓ ఇంట్లో 46 తులాల బంగారం, 20 తులాల వెండి, 10,000 రూపాయలను దుండగులు అపహరించారు. రాత్రి ఇంట్లో ఉన్నవారు నిద్రలో ఉన్న సమయంలో ఈ చోరీ జరిగింది. రామచంద్రాపురం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ చౌరస్తా వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన టాటా ఏసీ వాహనంలో మొబైల్ టిఫిన్ నిర్వహిస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అకాడమీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్పై ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్రంగా గాయాలు కాగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లా జాలిగామ బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్పై వెళ్తున్న 2 కానిస్టేబుళ్లను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పరంధాములు వెంకటేష్ గా గుర్తించారు. రాయపోలు పోలీస్ స్టేషన్లో పరంధాములు, దౌలతాబాద్ పోలీస్ స్టేషన్లో వెంకటేష్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు.
పల్నాడు జిల్లా పిడుగురాలలోని తుమ్మల చెరువు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గీతికా స్కూల్ వద్ద ఓ కారు అదుపు తప్పి అతివేగంగా చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 4కి తీవ్రంగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 3 ఆంజనేయ స్వామి మాలాధారణలో ఉన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాయల్ వుడ్ షోరూం వద్ద కారును అతివేగంగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6కి తీవ్రంగా గాయాలు కాగా గమనించిన స్థానికులు క్షతగాత్రులను సర్వజన బోధన ఆసుపత్రికి తరలించారు. అందులో 5 పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన బెంగళూరుకు తరలించారు. ఇక ఓ వివాహానికి హాజరై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నసాగర్ సమీపంలోని ఇసుక లారీ అదుపు తప్పి కెనాల్ బ్రిడ్జిపై నుంచి కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్కు తీవ్రంగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వరంగల్ నుంచి కరీంనగర్ వైపు ఇసుక లోడ్తో వెళ్తుండగా డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు తెలిపారు. హనంకొండ జిల్లా ఐనవోల్లో మండల పంతిని గ్రామంలోని కారును డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2కి తీవ్రంగా గాయాలు కాగా డీసీఎంలో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. స్థానికులు అతి కష్టంతో డ్రైవర్ను బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతిలోని 3 విద్యార్థులు పారిపోయిన ఘటన కలకలం రేపింది. తాతానగర్ ప్రశాంతి పాఠశాలలోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎం రవి, శంకరాచారి, కె పవన్, టి రాణా ప్రతాప్ రైలు ఎక్కి పారిపోయారు. గుర్తు తెలియని ఫోన్ నెంబర్ నుండి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాము ట్రైన్ ఎక్కి వెళ్లిపోతున్నామంటూ విద్యార్థులు తెలిపారు. తల్లిదండ్రులు మందలించడంతోనే విద్యార్థులు ఇంటి నుండి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధుడైన మామపై కోడలు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. వీల్చైర్లో ఉన్న మామ బుచ్చిరెడ్డి కుటుంబంతో కొంతకాలంగా భూ వివాదం నడుస్తుంది. తన బాగోగులు చూసుకుంటున్న చిన్న కుమారుణ్ణి కొడుకు దినేష్ రెడ్డికి 3 ఎకరాల భూమిని ఇటీవలే బుచ్చిరెడ్డి రిజిస్ట్రేషన్ చేయించారు. దీంతో మామపై పెద్ద కోడలు ముఖంపై పదే చెప్పుతో దాడికి పాల్పడింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వేములపల్లి ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలస మండలం వెంకటరాజాపురం గ్రామంలో పొలం పనుల నిమిత్తం వెళ్లిన కండిన పారమ్మ అనే మహిళపైన కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో పారమ్మ మృతి చెందింది. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మహిళా దారుణ హత్యకు గురైంది. సత్తెనపల్లి పట్టణ శివార్లు పొలాల్లోని ఓ మహిళా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కాలనీకి చెందిన తోకల రమాదేవిగా గుర్తించారు. వివాహితర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏలూరు జిల్లాలోని శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా కావడి ఉత్సవం జరిగింది. గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని ద్వారక తిరుమల పురవీధుల్లోని కావడి ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కావడిని సమర్పించి భక్తిని చాటుకున్నారు. ఛత్తీస్గఢ్లోని పోలీసులు బేస్ క్యాంపుపై మావోలు మెరుపు దాడికి పాల్పడ్డారు. 2 రోజుల వ్యవధిలోనే మావోలు 2 సార్లు పోలీసులపై దాడులు చేశారు. బీజాపూర్లోని జీడిపల్లి 2 పోలీస్ బేస్ క్యాంపుపైన రాకెట్ లాంచర్తోని మావోలు దాడికి పాల్పడ్డారు. పోలీసులకు మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అయితే మావోలు దాడికి భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. ఈ దాడిలో గాయాలైన జవాన్ను వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతంతో పాటు దాన్ని ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రం మీదుగా ఆవర్తన కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నట్లు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం మరో 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. డిసెంబర్ 11 నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అడిలైడ్ టెస్ట్లో భారత్ ఓటమి చవిచూసింది. రోహిత్ సేన రెండో ఇన్నింగ్స్లోని 175 పరుగులకే ఆలౌట్ అయింది. 19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా వికెట్ నష్టపోయి ఛేదించింది. భారత్ తొలి ఇన్నింగ్స్లోనే 180 పరుగులు మాత్రమే చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 337 పరుగులు తీసింది. ఆ జట్టు 157 పరుగులు లీడ్లో సాగింది. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ బ్యాటర్లు తడబాటుతో 175 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది.